హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిన్ను టాక్స్. ఈరోజు నా డే రొటీన్ మార్నింగ్ వచ్చేసి హాట్ వాటర్ విత్ హనీతో స్టార్ట్ చేశాను. మన ఆడవారికి ఉదయం లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా. ఇంకా జాబ్ ఉన్నా కూడా మార్నింగ్ వెళ్ళేసి మార్నింగే పనంతా చేసుకొని ఈవినింగ్ ఇంటికి వస్తామేమో, కానీ ఇంట్లో ఉంటే మాత్రం అది ఇది చదరడం మొత్తానికి రోజంతా పనే సరిపోతుంది. టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో టీ, స్నాక్స్, బట్టలు, బోళ్ళు ఇలానే పని ఎంత చేసినా ఒడవదు, అంతే కదా, ఏమంటారు? అవన్నీ ఎప్పుడు ఉండేవే, కానీ ఈరోజు కొత్తగా ఏదైనా తెలుసుకుందాం. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది, కానీ యూట్యూబ్లో గెటిన్ అవ్వడం అంత ఈజీ కాదు. డబ్బులు ఊరికే రావు కదా. మన కాంటెంట్ బాగుండాలి, కాపీరైట్ రీయూజ్డ్ కాంటెంట్స్ ఉండొద్దు, దీనికి ఎన్నో పాలసీలు ఉంటాయి. ఎడిటింగ్ నేర్చుకోవాలి. కొందరేమో లక్కీగా ఉట్టిగానే వైరల్ అయిపోతారు, 1-2 మంత్స్లోనే వైరల్ అయిపోతారు. కొందరు ఎంత మంచి కాంటెంట్ చేసినా వాళ్ళకైతే రోజుల తరబడి అయినా కూడా ఛానల్ అసలే మానిటైజేషన్ కాదు. ఫస్ట్‌లో కాపీరైట్ కాంటెంట్ ఉంటుంది కదా, కొటేషన్స్ ఇట్లా టెంప్లెట్ లాగా, టెస్ట్ లాగా ఎడిట్ చేసేసి పెట్టేస్తారు. దానికి చాలా వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. కానీ మన ఒరిజినల్‌గా వీడియో తీసి, వీడియో ఎడిటింగ్ చేసి, వాయిస్ ఓవర్ ఇస్తే మాత్రం అంత సబ్స్క్రిప్షన్స్ రావు. కానీ అలా చేసిన కాంటెంట్, టెస్ట్ బేస్డ్ కాంటెంట్‌కి ఛానల్ అసలు మానిటైజేషన్ కాదు. మీకు 20K సబ్స్క్రైబర్స్ ఉన్న, 30K సబ్స్క్రైబర్స్ ఉన్న ఆ వీడియోస్ మొత్తం వేస్టే. మీరు డిలీట్ చేయడమే బెస్ట్ అలాంటివి ఉంటే. అండ్ మీకు వచ్చేసి యూట్యూబ్లో మనకి ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000+ వాచ్ అవర్స్ వస్తాయో అప్పుడు మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము. అంతేకాదు, అక్కడ మన ఛానల్లో వారు ఏమైనా కాపీరైట్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసామా, రీయూజ్డ్ అంటే పెట్టినయే పెట్టామా, ఇలా ఎన్నో చూస్తారు. చూసి అప్పుడు మనం అప్లికబుల్ అయితేనే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అప్పుడు మనకు పోస్ట్ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. దాని తర్వాత చేసిన వీడియోస్కి మనకి మనీ అనేది వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం థంబ్‌నెయిల్ ఎడిటింగ్ నేర్చుకోవాలి. మన ఆడియన్స్‌ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో, మనకి క్యూట్ వాయిస్, మంచి అపియరెన్స్, ఆడియన్స్‌కి మనం అట్రాక్టివ్ చేసేలాగా మన వాయిస్ ఓవర్, మన కాంటెంట్ ఉంటే మన ఛానల్‌కి చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఈరోజైతే మేము వెజిటేబుల్స్ వీక్లీ వన్స్ తెచ్చుకుంటాము. పచ్చిమిర్చి, కొత్తిమీర. నేనేం చేస్తా అంటే తోడేలు తీసేసి ఆన్లైన్లో మీషోలో బాక్సెస్ ఆర్డర్ చేశాను. 6 బాక్సెస్ వచ్చాయి. వాటిని మొత్తం తోడేములు తీసేసి పెట్టేస్తాను. కూరగాయలు అన్నీ సర్దేసుకోవడం అదో కొంత పని. ఎప్పుడైనా ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఎప్పటికీ ఏదో ఒక పని ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకోవడం, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఇంట్లో. ఏముందిలే, వీడియోస్ తీసి పెట్టడమే అనుకుంటాం, కానీ వాటిని వీడియోస్ దించాలి, వాటిని ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. మళ్ళీ వీడియోస్ దించేవాళ్ళు లేకపోతే అదొక పెద్ద కష్టం. చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటాయి. ఏమో అనుకున్నా నేను కూడా, కానీ యూట్యూబ్లోకి వచ్చాకే అర్థమైంది ఇంత ప్రాసెస్ ఉంటుంది అనేసి. ఏంటో ఈ సింక్ మాత్రం డైలీ క్లీన్ చేస్తేనే స్మెల్ రాకుండా ఉంటుంది. ఒక్క 2 డేస్ క్లీన్ చేయకపోయినా కూడా మొత్తం అంతా డస్ట్ పేరుకుంటుంది, స్మెల్ వచ్చినట్టు అవుతుంది. గ్యాస్ రోజు తుడవాల్సిందే. చిన్న చిన్న పనులే. కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామన్నా ఇంట్లో ఖాళీనే ఉండదు. అందరికీ ఇలానే ఉంటుందా, నాకే ఇలానే ఉంటుందా కూడా నాకైతే అసలు ఏమీ అర్థం కాదు. ఇవాల్టి నుండి 3 డేస్కి ఒకసారైనా నా డైలీ వ్లాగ్ వీడియో, డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వీడియో షూట్ చేద్దామని అనుకుంటున్నా. అదేవిధంగా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి, యూట్యూబ్ గురించి, ఏమైనా టిప్స్ గురించి కూడా మీకు వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అలాగే నాకు వచ్చిన కుకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను.
ఈరోజైతే బీరకాయ కర్రీలో పాలు పోసి వండాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. జస్ట్ ఓన్లీ పచ్చిమిర్చితోటి, కారం ఏమి వేసుకోవద్దు కూరలో. పచ్చిమిర్చి వేసేసుకొని పచ్చిమిర్చితోటే వండేయాలి. లాస్ట్లో ఒక్క టీ గ్లాసుడు పాలు యాడ్ చేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఎలాంటి కాంటెంట్ వీడియోస్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.